కేదార్నాథ్కు కేవలం కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాం. మరికొద్ది గంటల్లోనే ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన జ్యోతిర్లింగ దర్శనం చేసుకోబోతున్నామన్న ఆనందం ఆవిరి కావడానికి ఎక్కువసేపు పట్టలేదు మాకు. ఎక్కడో హైదరాబాద్లో బయలుదేరి కాశీ విశ్వనాథుడి దర్శనం చేసుకొని హిమాలయాల పాదాల దాకా తీసుకొచ్చిన ఈశ్వరుడు కేదారనాథీశ్వరుడి దర్శనం కూడా చేయిస్తాడని ఎంతో ఆశపడ్డాం. కానీ మా ఆశలకు సోన్ప్రయాగ్లోనే బ్రేక్ పడింది. మేము బలవంతంగా అర్ధాంతరంగా తిరుగు ప్రయాణం కావాల్సి వచ్చింది. ఇంతకీ ఈ సోన్ప్రయాగ్లో ఏం జరిగింది, ఆ లీల ఏమిటి తెలియాలంటే వీడియోలోకి వెళ్ళాల్సిందే. మేము రిషికేశ్ నుంచి బయలుదేరి దేవప్రయాగ, రుద్రప్రయాగ, గుప్తకాశీల మీదుగా సోన్ప్రయాగ చేరుకునేసరికి సాయంత్రం 4 గంటలు అవుతుంది. హిమాలయాల రేంజ్లోనే ఇంతవరకు ప్రయాణం చేసిన మంచు కొండలకు అతి సమీపంగా వచ్చామని గుర్తు చేస్తూ చలి మమ్మల్ని గట్టిగానే పలకరించింది. ఒక్కసారిగా టెంపరేచర్ భారీగా తగ్గినట్లు అనిపించింది. నిజానికి ఈ సోన్ప్రయాగ ఒక చిన్న ఊరు. కేదార్నాథ్ వెళ్ళే ప్రయాణికులకు ఇదొక రిసెప్షన్ కౌంటర్ లాంటి ప్రదేశం. తమ వాహనాలకు పార్కింగ్ ప్లేస్, బస చేయడానికి హోటల్స్, లాడ్జీలు, రెస్టారెంట్లు ఉండే ప్రదేశం. సముద్ర మట్టానికి సుమారు 1800 మీటర్ల ఎత్తులో ఉండే సోన్ప్రయాగ ఒక పెద్ద లోయ. అంతేకాదు, వాసుకి నది వచ్చి మందాకిని నదిలో కలిసే సంగమ ప్రదేశం ఇదే. అందుకే సోన్ప్రయాగ అని పేరు వచ్చింది. కేదార్నాథ్కు వెళ్ళే యాత్రికులు ఇక్కడే తమ వాహనాలను పార్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడి నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న గౌరీకుండ్కు సొంత వాహనాలను అనుమతించారు. షటిల్ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. గౌరీకుండ్కు వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి కేదార్నాథ్కు ఇక వాహనాలు ఉండవు. అయితే కాలినడక లేదా డోలీలు లేదా గుర్రాలపై వెళ్ళొచ్చు. ఇవన్నీ వద్దనుకున్న వారు గుప్తకాశీ నుంచి, సోన్ప్రయాగ నుంచి హెలికాప్టర్ సర్వీసుల్లో వెళ్లాల్సి ఉంటుంది. అయితే హెలికాప్టర్ సర్వీసులు ఇక్కడికి వచ్చిన తర్వాత బుకింగ్ కావాలంటే మాత్రం దొరకవు. ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకు కేటాయించిన స్లాట్ టైంకు హెలి సర్వీస్ సెంటర్కు చేరుకుంటే హెలికాప్టర్లో తీసుకువెళ్ళి దర్శనం తర్వాత మళ్ళీ తీసుకొస్తారు. ఇందుకోసం వివిధ హెలి సర్వీసుల సంస్థలు ఉన్నాయి. అవన్నీ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడుస్తాయి. ఒక రౌండ్ ట్రిప్కు సుమారుగా 4500 నుంచి ఆ పైన ధరలుంటాయి. అయితే ఈ సోన్ప్రయాగ వద్దే మా ప్రయాణానికి బ్రేక్ పడింది. అసలు సోన్ప్రయాగలో ఒక ఆందోళన వాతావరణం కనిపించింది. కారణం, మేము వెళ్ళే సమయానికి అక్కడ భారీ వర్షాలు ప్రారంభమయ్యాయి. దాంతో సోన్ప్రయాగ నుంచి గౌరీకుండ్ వెళ్ళే మార్గంలో, గౌరీకుండ్ నుంచి కేదార్నాథ్కు వెళ్ళే మార్గంలో భారీగా కొండచర్యలు విరిగిపడ్డాయి. అది కూడా చాలా భారీగా విరిగిపడ్డాయి. అదెంత భారీగా అంటే మొత్తం కొండను తవ్వి నిర్మించిన రోడ్డంతా నామరూపాలు లేకుండా ధ్వంసమైపోయింది. అప్పటికే ఆ మార్గంలో ఉన్న ప్రయాణికులు ఆ కొండచర్యలు విరిగిపడిన ప్రాంతంలో చిక్కుకుపోయారని తెలిసింది. దాంతో యాత్రను ఆపేసినట్లు ప్రకటించారు. ఇక యాత్రను తిరిగి ప్రారంభించాలంటే ధ్వంసమైన మార్గాన్ని క్లియర్ చేయాల్సి ఉంది. కానీ అది ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. మరోవైపు గౌరీకుండ్, కేదార్నాథ్ ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తూనే ఉంది. దాంతో సహాయ చర్యలు కూడా చేపట్టే పరిస్థితి లేదని తెలిసింది. అప్పటి వరకు సోన్ప్రయాగలో వేచి చూసే అవకాశం మాకు లేదు. దాంతో తప్పనిసరి తిరుగు ప్రయాణం కావాల్సి వచ్చింది. మళ్ళీ ఇంకెప్పుడైనా కేదార్నాథీశ్వరుని దర్శన భాగ్యం కలగాలని కోరుకుంటూ బరువెక్కిన హృదయాలతో వెనక్కి తిరిగాం. అయితే ఇప్పటి వరకు మేము వెళ్ళిన అన్ని చోట్ల మాకు అద్భుతమైన దర్శనం కల్పించి అనుకూల వాతావరణం కల్పించిన ఈశ్వరుడు ఈ కేదార్నాథ్ దర్శనానికి ఎందుకు ఆటంకం కల్పించాడు? ఏమిటి లీల? ఇదే మా అందరిలో మెదులుతున్న సందేహం. కానీ తిరుగు ప్రయాణంలో కొద్ది దూరం వచ్చిన తర్వాత మొబైల్లో న్యూస్ చూస్తుంటే అప్పుడు అర్థమైంది ఆ ఈశ్వరుడి లీల ఏంటో. జరిగింది ఏమిటంటే, ఎవరైతే అప్పటికే సోన్ప్రయాగ నుంచి కేదార్నాథ్కు ప్రయాణమై కొండచర్యలు విరిగిపడిన ప్రాంతాల్లో చిక్కుకున్నట్లు తెలిసిందో వారిలో కొంతమంది ప్రాణాలు కోల్పోయారని, మరికొంతమంది ఏ సహాయం అందలేని పరిస్థితుల్లో అలమటిస్తున్నారని తెలిసింది. ఒకవేళ మేము సోన్ప్రయాగ నుంచి కేదార్నాథ్ వైపు ప్రయాణమై ఉంటే మేము కూడా ఆ లిస్టులోనే ఉండేవారమని తెలిసింది. అంతే, ఒక్కసారిగా మా కళ్ళ నుంచి బాష్పాలు వర్షించాయి. మమ్మల్ని రక్షించడానికి ఆ దైవలీల అని అర్థమైంది. అయితే చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ చిక్కుకున్న వారు సురక్షితంగా వెనక్కి తిరిగి రావాలని భగవంతుణ్ణి మనసారా ప్రార్థించాం.
ఇక తిరుగు ప్రయాణంలో మేము అర్ధరాత్రి సమయానికి మాకు వచ్చేటప్పుడు ఉచిత భోజనం లభించిన నిశుల్క్ లంగర్ భండార సేవా కేంద్రానికి చేరుకున్నాం. అర్ధరాత్రి 1 గంట సమయంలో కూడా అక్కడి సిబ్బంది మమ్మల్ని ఆదరించి భోజనం పెట్టి మాకు నిద్రపోవడానికి దుప్పట్లు ఇచ్చి సాయం చేయడం చూసి మేము చాలా ఆశ్చర్యానికి లోనయ్యాం. ఉదయం లేచిన తర్వాత మాకు తోచినంత ధనాన్ని విరాళంగా ఇచ్చి వారికి మనసారా కృతజ్ఞతలు తెలుపుకొని అక్కడి నుంచి తిరుగు ప్రయాణమై రఘువంశ తిలకుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ధర్మ పరిరక్షక అవతారమైన శ్రీరాముడి జన్మస్థలం అయోధ్య దిశగా సాగిపోయాం. నిజానికి ఇదే వీడియోలో అయోధ్య సందర్శన యాత్ర గురించిన వివరాలు కూడా ఇవ్వాలనుకున్నాను. కానీ సాక్షాత్తు శ్రీరామచంద్రుడు నడయాడిన నేల, అదేవిధంగా ఎన్నో తరాల మనందరి కల అయిన శ్రీరామ మందిర నిర్మాణం జరుగుతున్న చోటు గురించి కేవలం కొన్ని పదాల్లో సంక్షిప్తంగా ఇవ్వడానికి మనస్కరించలేదు. అందుకే అయోధ్య సందర్శన యాత్రను మరో వీడియోలో ఇవ్వబోతున్నాను. ప్లీజ్ డోంట్ మిస్ మన నెక్స్ట్ వీడియో. ఓకేనా ఫ్రెండ్స్, అంతవరకు సెలవు అన్నట్లు లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సైనింగ్ ఆఫ్ మీ శ్యామ్ అనుమాల.